ఆపరేషన్ సింధూర్ మొదలైంది. తెల్లారి లేచి ఏమంటారు, రేగిలు వారినేవో లేవో, బుల్లెట్ల వర్షం అయితే కురుస్తూనే ఉంది అక్కడంగా. అసలు ఆపరేషన్ సింధూరే అని పేరు పెట్టడానికి కారణం అయితే బలమైన కారణం ఉంది ప్రజలారా. మీకు తెలిస్తే తెలియవచ్చు, తెలియని వాళ్ళు మాత్రం వినే ప్రయత్నం చేయరు. మొన్న కాశ్మీర్లో జరిగిన ఏది ఉగ్రవాదుల దాడిలా ఎంతమంది సింధూరాలు నేల రాలినాయో గాలకు ఏమంటారు ప్రతీకారంగా అదే పేరుతోటి ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు. భారతీయ స్త్రీలకు ఎట్లా ఉంటుంది, భర్త ఉన్నంతసేపు బొట్టు పెట్టుకుంటారు మంచిగా ముత్తైద లెక్క, భర్త పోగానే బొట్టు తీసేస్తారు. ఇది అయితే హిందువుల సంప్రదాయం. ఏమంటారు మా నుదుట సింధూరాన్ని మీరు తూడిపేసారు కాబట్టి గదే సింధూరం పేరు మీద ఇవాళ ఆపరేషన్ సింధూరాన్ని మొదలుపెట్టిండు నరేంద్ర మోడీ గారు. నిజంగా నరేంద్ర మోడీ గారు మీకైతే సెల్యూట్. పాకిస్తాన్ కొడుకులు ఎవరైతే వచ్చి మన భారతదేశంలో గిసవంటి పని మళ్ళా చెయ్యాలని ఆలోచన వచ్చినా కానీ ఈ ఆపరేషన్ సింధూర్ అనేది మళ్ళా జీవితాంతం గుర్తు రావాలి. ఇంట్లో ఇంకొక విషయం, నరేంద్ర మోడీ గారిని కూడా ఇది రిక్వెస్ట్ అనుకోరి, హెచ్చరిక అనుకోరి, లేకపోతే ఏమని అనుకోరి, కానీ చెప్పే ప్రయత్నం చేస్తాం. ఏది మొన్న జరిగిన దాడులు ఉన్నాయి కదా, దాడికి ముందు ఏమంటారు ఇంటెలిజెన్స్ అంటారా, వాళ్ళు నరేంద్ర మోడీ గారికి చెప్పారు ఇక్కడ ఉగ్రవాదులంతా తిరుగుతారు, ఇటేకల మీరు రాకూరి, మీరంటే ఇక్కడ ప్రోగ్రాం పెట్టుకోరంట, ఈ ప్రోగ్రాన్ని మీరు రద్దు చేసుకోరని చెప్పారంట. చెప్పంగానే ఈయనైతే పోలే, ఈయన పోలేదు కానీ పర్యాటకులు మాత్రం పోయారు. అంటే మోడీ గారు ఇక్కడ జనాలే కూడా పానాలే సార్, అంటే మిమ్మల్ని ఇక్కడ తప్పడుతున్నామని కాదు, కొన్ని పొరపాట్లు అయితే దాదాపుగా జరుగుతుంటాయి. అది రాజకీయంగా జరిగినాయా లేకపోతే వ్యక్తిగతంగా జరిగినాయా, ఎట్నో జరిగినాయి. గసవంటివి మాత్రం పొరపాటు జరగకూడదు చూసుకునే ఉపాయం ఇది. ఇవాళ మీరు ఏదైతే ఆపరేషన్ సింధూర్ అని మొదలు పెట్టిరో ఒక్కొక్క కొడుకుకు ఉత్సవాడుతున్నారు. అక్కడ సూర్యుని చూసిరో లేదో అప్పుడే సాగుని చూసిరు చాలామంది. ఎంతమంది వచ్చిరు అనేది ఇక లెక్కలేసుకోవాలి రేపటి నుంచి. ఇక అక్కడ కూడా మళ్ళీ కథల పడుకుంటే ఏం చెప్తారంటే పాకిస్తాన్లో ఉన్న లుచ్చలు సన్నాసు బాడుకావులు ఏం చెప్తారంటే అమాయక ప్రజలను కూడా చంపుతున్నారు అని చెప్తుండ్రు వాడు వచ్చి. అవునరా బాడుకావులారా, అమాయక ప్రజలను చంపినారు. మరి మీరు భారతదేశంలో ఉన్న అమాయక ప్రజలను ఎంతమందిని చంపిర్రా? మీరు చంపిన వాళ్ళు మొత్తం అమాయక ప్రజలే కదా. ఏ ఒక్క స్వార్థ రాజకీయ నాయకుని చంపినారా మీరేమన్నా? ఏ ఒక్కని తోడన్నా ఈ భారతదేశంలో ఉన్న లీడర్ వల్ల ప్రపంచానికి ఏమన్నా లుక్సాన్ అవుతుంది, గసంటోని మేము చంపినామని చెప్తే వాడన్నా సై అంటాడు. మీరు చంపింది మొత్తం పేదోళ్ళని ఏమంటారు అమాయక ప్రజలనే కదా చంపింది. మళ్ళీ మీరు దానికి స్టేట్మెంట్ అమాయక ప్రజలపైన తిరుగుబాటు. అమాయక ప్రజలపైన తిరుగుబాటు కాదు ఓ పాకిస్తాన్ కుక్కలు. పట్టణంలో చాలా ఉన్నాయి, ఎనురి ముచ్చట. వాళ్ళ తొత్తులు పట్టణంలో చాలా మంది ఉన్నారు. అమాయక ప్రజల మీద కాదు, కేవలం అక్కడ పాకిస్తాన్లో ఉండే ఉగ్రవాద సంస్థల మీదనే, ఆ ఉగ్రవాదులు ఎక్కడైతే గుడారాలు వేసుకొని ఉన్నారో వాళ్ళ మీదనే బాంబులు కానీ తుపాకులు కానీ ఇట్లా ఫైటింగ్ చేస్తున్నారు భారతీయులు, భారత సైన్యం. అంతేగాని మీ లెక్క అయినోని కానోని చంపి ఏమంటారు పైశాచికి ఆనందం పొందే అంత ఏమంటారు తక్కువ గుణం కాదు మా భారతీయులది. మీకేముందిరా, ముసలిని చంపుతారు, బుడపిల్లని చంపుతారు, ఆడవాళ్ళని చంపుతారు, వికలాంగులను చంపుతారు. మీకు కనికరం అనే ముచ్చటే లేదు. మీరు మానవ రూపంలో ఉన్న రాక్షసులు ఎట్లుంటారంటే పాకిస్తాన్ తీవ్రవాదులే అన్నట్టు. రాక్షసులను ఎవడు చూడలే ఇప్పటిదాకా భూమి మీద, కానీ నిజమైన రాక్షసులు ఎట్లుంటారంటే పాకిస్తాన్ తీవ్రవాదులు లెక్కనే ఉంటారు. నరేంద్ర మోడీ గారు మీకు చేతులెత్తి దండం పెడుతున్నాం. ప్రపంచ దేశాలల్లా గిసోంటి చర్య ఏ ఒక్క లుచ్చనా కొడుకు చేయాలన్నా కానీ ఉచ్చబోసుకొని పత్తలే కూడా వీగేటట్టు ఉండాలి. ఇప్పుడు ఆపరేషన్ సింధూరం అనేది ఇదే మంచి ఛాన్స్ అయితే దొరికింది. ఇంతకంటే గొప్ప ఛాన్స్ అయితే లేదు. అది ఎందుకు పీఓకే ఉంది కదా, దాన్ని ఏమంటారు కదా ఎక్కడ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉంది కదా, దాన్ని గుంజుకొచ్చి ఉపాయం చేయరు. పక్క గుంజేదే చుట్టూ పెన్షన్ ఆడవలసిందే. ఇది భారతదేశందే పక్క. దీంట్లోకి ఇంకోటి వచ్చి ఏలు పెట్టే అవకాశం మళ్ళీ లేదనేది ఒక చట్టం తీసుకురావాలి. దానిపైన గట్టిగా నిలబడి గుంతుకొచ్చి ఉపాయం చేయాలి. ఇప్పుడు అంతా దాంతో వచ్చింది కదా పంచాయతీ పాడైపోను. ఇంతకంటే మంచి ఛాన్స్ అయితే రాదు. మోడీ గారు అయినా మోడీ ప్రభుత్వం అయినా ఇప్పుడు అపోజిషన్ పార్టీలో ఉన్న లీడర్లు కూడా ఇసోటి టైంలో ఒకరి మీద ఒకరు గుండాలు వేసుకునే టైం అయితే ఇది కాదు. భారతీయులంతా రాజకీయ నాయకులంతా కలిసికట్టుగా పనిచేసి పాకిస్తాన్ వాళ్ళని బద్దలు పదార్థం చేసే సమయం అయితే ఆసన్నమైంది. ఈ టైంలో కూడా స్వార్థ రాజకీయాలకు పోయి దేశాన్ని
దేశంలో ఉన్న ప్రజలను ఆగం చేసే ఉపాయం అయితే చేయకూరి. ఇది ప్రపంచ దేశాలకు కనువిప్పు కావాలి. ఇప్పుడు ఆ పాకిస్తాన్ కంటే అటు చైనోడు మా చిన్నపాటు సోబత అయిందట. అవును ఎవరు సూదుల పుట్టిన ఉండ కొడుక అంటే సూదుల పుట్టిన ఉండ కొడుక అని ఎందుకనంటే మనిషికి పుడితే మనిషి లెక్క ఉంటాడు ప్రజలారా. వాళ్ళు నిజంగా కూడా మనుషులు లెక్కనే ఉండరు. అంత సూదుల పుట్టిన వాళ్ళు వాళ్ళు మనుషులకు పుట్టిన వాళ్ళు కాదు వాళ్ళు. మీకు ఏం నాశనం వచ్చిందని వాళ్ళకి సోబత చేస్తుర్రా? మీరు మీరు ఉత్పత్తి చేసిన పిన్నిస్తో సహా ఆటబొమ్మతో సహా భారతీయులు కొంటలేరు. మా దేశం వల్ల మీకేమైనా ఆదాయం వస్తలేదురా బాడుకోవాలరా? సోపతి చేస్తే ఆయమన్నంతో సోపతి చేయాలి. లంగ సోపతి కుడితే లంగ అవుతాడు, దొంగ సోపతి కూడా దొంగ అవుతాడు. పాకిస్తాన్ సోపతి ఎవడు కుడినా కానీ ఆడు బచ్చబాయి బద్మాషిగాడే. అందుకోసమనే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మీరు ఇంకా ఎంత ఖర్చు పెట్టినా బాధలేదు, ఏం చేసినా బాధలేదు. ఇప్పటికే దేశం అయితే మస్తు ఆర్థికంగా వెనకబడి ఉన్న సంగతి అందరికీ ఎరికిందే. కానీ ఇక పడితే పడ్డది కానీ మరొక్కసారి పాకిస్తాన్ కానీ ఇంకా ఏ దేశాలైనా కానీ భారతదేశం పైన కానీ ఇంకే దేశం పైన కానీ ఉత్త పుణ్యానికి ఇటువంటి దాడులు చేద్దాం అనుకుంటోని వెన్నులో వణుకు పుట్టాలంటే ఇప్పుడు జరిగే ఒక యుద్ధం అంటారా లేకపోతే ఇది దాడి అంటారా? ఈ దాడి రేపటి నాడికి ఏమంటారు మార్గదర్శనం కావాలి. గట్ల చేస్తే ఇంకోడు ఉగిసోడు పని చేయడు. ఎంతమందిని చంపి ఇంకా సిగిదప్పి ఆడంటాడు మీ నరేంద్ర మోడీ గారి పానానికి హాని ఉన్నది, మీ నరేంద్ర మోడీ లేపిస్తాం. నరేంద్ర మోడీ ఇంటికి కూడా వీగలేరు బాడుకోవాలరా. నరేంద్ర మోడీ ఇంటికే ఊసిపోయిన ఇంటికతోటి 7 రోజులు కొట్లాడతారు. మీరు ఏమైనా దొంగ దెబ్బ తీయవలసింది, దురదెబ్బ తీసిన మీ చరిత్రలో ఉన్న పాకిస్తాన్ వాళ్ళు మేము యుద్ధం చేస్తున్నాం మీరు కాసుకోరని చెప్పి ఎప్పుడైనా కానీ మేము దాడి చేస్తున్నాం మీరు రెడీగా ఉండురని చెప్పి దాడి చేసిన దాఖలాలు ఉన్నాయరేనన్నా? అవి ఏముండయి. ఎంతసేపటికి దొంగతనంగా దొంగలని పట్నం పంపించాలి. పట్నం పంపించి వాళ్ళతోటి బాంబులు పెట్టడమా లేకపోతే ఇంకా రకమైన జనాలను ఇబ్బంది పెట్టే తప్పితే మగపిల్లగాని లెక్క యుద్ధం చేసిన దాఖలాలే లేవు. అందుకోసమనే ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ అయితే ఏదైతే ఉందో పీఓకే దాన్ని మన భారతదేశంలో కలుపుకొని ఆల్రెడీ భారతదేశం అంటే కానీ దానికి ఒక కంచె ఏర్పాటు చేసుకొని అందులోకి మళ్ళీ ఇంకోటి వచ్చే ఉపాయం చేయకుండా రేపు ఏమైంది రాబోయే తరాలకు కూడా మీరు ఆదర్శంగా నిలవాలని మనసారా కోరుకుంటూ మా ఛానల్ తరఫున ఏమంటారు ఇప్పుడు ఆపరేషన్ సింధూరానికి స్వాగతం.